హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు హైదరాబాద్లోని శిల్పారామం గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసి ఉంటుంది కానీ మరోసారి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది లోపలికి వెళ్లే ఎంట్రన్స్. దీనికి టికెట్ కూడా ఉంటుంది. టికెట్ 60 రూపాయలు. దీని టైమింగ్స్ ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. శిల్పారామం అనేది సాంస్కృతిక కార్యక్రమాలకి వాటికి కూడా ఉపయోగకరంగా ఉండేది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా జరుపుతారు. ఇక్కడ విలేజ్ వాతావరణంలో ఉన్న ఒక థీమ్ పార్క్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. చైన్స్, ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. బయట దొరికే వాటి కంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. చాలా బాగుంటాయి కూడా. క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. దీనిలో వాచెస్ అవి ఉన్నాయి చూడండి. షో పీసులు, బైస్కిల్, స్కూటర్స్ అలాంటి షో పీసులు కూడా ఉన్నాయి. హ్యాండ్ మేడ్ వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి. వుడెన్ ఫ్లవర్ వాజులు ఉన్నాయి చూడండి. డిఫరెంట్ ఐటమ్స్ తోటి వుడెన్ ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయి. షో పీసులు అవి పెట్టుకునేలాగా అవన్నీ ఉన్నాయి. బాగున్నాయి చూడండి. టీపాయ్స్, కార్నర్ స్టాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఒక డిఫరెంట్ ఐడియాస్ తో తయారు చేసినటువంటి ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఓల్డ్ మోడల్ గ్రామ్ ఫోన్స్ అలాంటి డిఫరెంట్ గా ఉండే ఐటమ్స్ ని తయారు చేసి పెట్టిన ఎంతో బాగున్నాయి. షో పీసుల కింద అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. మిర్రర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. చెప్పులు ఉన్నాయి. ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ దేవుడి విగ్రహాలు అవి ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. శ్రీకృష్ణుడి బొమ్మ అవి ఎంతో బాగున్నాయి. దేవుడి సామాను ఉన్నాయి. కుందులు అవన్నీ కూడా ఉన్నాయి. పెద్ద కుందులు ఉన్నాయి. రేట్స్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి. హ్యాంగింగ్ చేసిన కుందులు, దీపాలు అవి మరో షాప్ లో షర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ రియల్ పర్ల్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. కూడా చాలా బాగున్నాయి. వుడెన్ మీద వెల్కమ్ అవన్నీ చెక్కినవి ఉన్నాయి. ఇక్కడ అమ్మాయి బొమ్మను పెట్టారు. ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ హెద్దులు అవి కూడా ఉన్నాయి. అవి కూడా తయారు చేసి పెట్టారు. ఇక్కడ షాప్ లో ఉన్న ఎంతో బాగున్నాయి. షో పీస్లు అవి బాగున్నాయి. బుద్ధుడి విగ్రహం, అమ్మాయి హ్యాంగింగ్స్ అవన్నీ ఉన్నాయి. నాయకుడు, దేవతామూర్తుల విగ్రహాలు అవి ఉన్నాయి. ఇక్కడ ఒక అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ అమ్మవారి గ్రామదేవత విగ్రహం లాగా ఉంది. ఇక్కడ ఒక ఫౌంటైన్ లా ఉంది చూడండి. అంతా గ్రీన్ గా ఉంది. గ్రాస్ ను పెంచారు ఇక్కడ. చాలా బాగుంది. ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది ఒక బ్రిడ్జి ఉంది చూడండి. ఈ బ్రిడ్జి మీద నుండి అటు వెళ్ళచ్చు. అటు వెళ్ళి అక్కడ చూసుకుంటూ అది వాటర్ ఫాల్ ఉన్నట్టు ఉంది. ఇక్కడ ఒక హాల్ ఉంది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవి చేసుకో. ఇక్కడ చూడండి, ఇది పాక వేసినట్టుగా ఉన్నది. ఇక్కడ ఎడ్ల బండి ఉంది చూడండి. ఇదంతా విలేజ్ పార్క్ థీమ్. విలేజ్ లో ఎలా ఉంటుందో అలా పెట్టారు. చాలా బాగుంది. నిజంగా రియల్ గా ఉన్నట్టు ఉంది. తులసమ్మను పెట్టారు. ఇక్కడ చేతి పనులు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అలా అవన్నీ పెట్టారు. ఊర్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అదే విధంగా ఇక్కడ పెట్టారు. ఎడ్ల బండిని పెట్టారు చూడండి.
కుమ్మరి పని, వడ్రంగ పని చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందో దానిని కళ్ళకు కనపడినట్టు చిత్రీకరించారు. ఇక్కడ అన్ని రకాలైన విగ్రహాలని పెట్టి ఇక్కడ చూడండి పని చేసుకుంటున్నట్టుగా వంట చేసుకుంటున్నట్టు అలా విలేజ్ వాతావరణాన్ని అంతా ఇక్కడ పెట్టారు. చిలక జోస్యం కూడా చెప్తున్నట్టు ఉన్నది. ఇక్కడ అమ్ముకుంటున్నారు, అన్ని సంతలాగా పెట్టారు. సంతలో ఎలా ఉంటుందో అదే విధంగా ఉన్నది. ఇక్కడ గంగిరెద్దును పెట్టారు. పక్కన ముగ్గులు అవన్నీ వేసి విలేజ్లో ఎలా ఉంటుందో అలా పెట్టారు. రాత్రి టైంలో ఎలా ఉంటుంది, ఇంట్లో పనులు ఎలా చేసుకుంటామో అదే విధంగా పెట్టారు. చుట్టూ గార్డెన్ లా పెట్టారు. ఎంతో బాగుంది చూడండి. ఇక్కడ కుండల్ని పేర్చి పెట్టారు. అది చూడటానికి ఎంతో బాగుంది. ఇక్కడ తులసి మాతను పెట్టారు. అక్కడ ఒక అమ్మవారు. ఇదంతా కూడా విలేజ్ పార్క్. ఇక్కడ బోటింగ్ చేయడానికి వాటర్, ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. ఇదంతా బయట వెళ్ళే దారి. మళ్ళా సిరామిక్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. దీనిలో కూడా రకరకాలైన పార్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మట్టితో చేసిన బొమ్మలు ఉన్నాయి. టెర్రాకోట ఐటమ్స్ ఉన్నాయి. దీనిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్, అది వంట చేసుకునే పాత్రలు ఉన్నాయి. రకాలైన బొమ్మలు, పీసులు అలాంటివి ఉన్నాయి. పికిల్స్ పెట్టుకునే జార్స్ కూడా ఉన్నాయి. చుట్టూ గార్డెన్ లా చేశారు. చాలా బాగుంది చూడండి. ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ దసరాకి బ్రతుకమ్మ పండుగని, సంక్రాంతి సంబరాలు అవన్నీ చేస్తారు. ఆర్చి చూడండి ఎంతో బాగుంది. కార్తీక మాసంలో వనభోజనాలు కూడా నిర్వహిస్తారు. మీరు కూడా వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.